అది రష్యా దేశం. రష్యా అనేది కమ్యూనిజానికి పెట్టింది పేరు. 18వ శతాబ్దానికి ముందు, 18వ శతాబ్దం తర్వాత కూడా చాలామంది క్రైస్తవులు రష్యా దేశంలో క్రీస్తు నిమిత్తం, వారి విశ్వాసం నిమిత్తం అనేకమైన చిత్రహింసలు అనుభవించారు. వారు క్రీస్తు కొరకు హతసాక్షులయ్యారు. ఆ రోజుల్లో బైబిల్ గ్రంథం ఎవరి దగ్గరైనా ఉంటే ఆ బైబిల్ గ్రంథాలను తీసుకొచ్చి అందరూ చూస్తూ ఉండగా బహిరంగంగానే వాటిని కాల్చేవారు. అదే సమయంలో ఒక యవనస్తురాలు దేవుని వాక్యాన్ని విని క్రీస్తుకి తన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకున్నది. ఆ యవనస్తురాలి పేరే ఓల్గా. క్రీస్తును విశ్వసించిన తర్వాత ఆమె దగ్గర ఒకే ఒక్క బైబిల్ ఉన్నది. ఆ ఒక్క బైబిల్ని చదువుకుంటూ తాను ఎంతగానో ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉండేది. అలా కమ్యూనిస్టు అధికారులకు కనబడకుండా రహస్యంగా తన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేది. బైబిల్ సమయం దొరికిన ప్రతిసారి బైబిల్ చదువుకొని ఆధ్యాత్మికంగా తాను ఎదుగుతూ ఉండేది. అలా 1 కాదు, 2 కాదు, 3 కాదు, 74 సంవత్సరాలు ఆ ఒక్క బైబిల్ కమ్యూనిస్టు అధికారులకు కనబడకుండా జాగ్రత్తగా కాపాడుకొని ప్రతిరోజు దానిని చదువుతూ ఆధ్యాత్మిక బలాన్ని తాను పొందుకుంటూ ఉండేది. ఆ బైబిల్లో ఎక్కువసార్లు ఆ బైబిల్ని చదవటం వల్ల చాలా పేజీలు చిరిగిపోయి ఆ బైబిల్ అంతా కూడా ముడతలబడి పాతబడి ఉండేది. తనకి 74 సంవత్సరాలు వస్తాయి. 6 సంతానం ఆమెకు కలిగి ఉంటారు. 9 మంది మనవళ్ళు మనవరాళ్ళు ఆమెకు ఉంటారు. ఇంకా కొన్ని రోజుల్లో తాను చనిపోబోతుంది. తన వయసు పైబడింది. ఇంకొన్ని రోజుల్లో తాను మరణించిద్ది అన్న సంగతి తెలుసుకున్న ఓల్గా 74 సంవత్సరాల వయసులో నా దగ్గర ఒకే ఒక్క బైబిల్ ఉంది, నేను మరణించే లోపు ఈ బైబిల్ గ్రంథాలను నా కుమార్తెలకు, నా కుమారులకు, నా మనవళ్లకు, మనవరాళ్లకు ఇచ్చి నేను మరణిస్తాను అని తీర్మానం చేసుకునేది. ఆ సమయంలో ప్రింటింగ్ ప్రెస్లు లేవు. ప్రింటింగ్ చేయడానికి కూడా బైబిల్ గ్రంథం అవకాశం లేని పరిస్థితులు అవి. చేతిలో ఉన్న బైబిల్ గ్రంథాలనే తీసుకెళ్ళి బహిరంగంగా తగలబెడుతున్న రోజులవి. అటువంటి సమయంలో ఆమె ఒక సాహసోపేతమైన కార్యానికి ఆమె పూనుకున్నది. అదేంటో తెలుసా? ఆమె తన మనవళ్లకు, మనవరాళ్లకు, బిడ్డలకు ఇవ్వటానికి బైబిల్ గ్రంథాన్ని తన చేతులతో రాయటం ప్రారంభించింది. అలా 1 సంవత్సరం రాసి తన 3 బిడ్డలకు ఇచ్చింది. అలా రాసి రాసి మొట్టమొదటిగా తన 6 కుమారులకు, కుమార్తెలకు ఆ బైబిల్ గ్రంథాన్ని తన హస్తాలతో రాసి ఇచ్చింది. తాను మరణించే నాటికి తన 9 మంది మనవళ్లకు, మనవరాళ్లకు ఆ బైబిల్ గ్రంథాన్ని తన చేతులతో రాసి మొత్తం 6 కుమారులు, 9 మంది మనవళ్లకు, మనవళ్లకు ఆ బైబిల్ గ్రంథాన్ని తన చేతులతో రాసి ఇచ్చి ఆ బైబిల్ గ్రంథాలు తమ చేతుల్లో పెట్టి ఆమె మరణించింది. తాను మరణించే సమయానికి 15 సార్లు ఈ బైబిల్ గ్రంథాన్ని రాసి ఆ బైబిల్ గ్రంథాలను వారి మనవళ్లకు, బిడ్డలకు బహుమతిగా ఇచ్చి ఆమె మరణిస్తుంది. ఎంత గొప్ప విషయం అండి! 74 సంవత్సరాలు వయసు ఉడిగిన ఒక బలహీనురాలైన వృద్ధురాలు తన కుమారులకు ఈ దేవుని గ్రంథాన్ని ఆస్తిగా ఇవ్వాలని తన హస్తాలతో రాయటం ప్రారంభించి వారికి ఆ బైబిల్ గ్రంథాలను ఆస్తిగా ఇచ్చి మరణిస్తుంది. ఈరోజు ఈయన మాటలు వింటున్న ప్రియమైన సహోదరి, సహోదరుడా, నేడు మనం బైబిల్ గ్రంథాన్ని మన చేతుల్లో రాయకుండానే అత్యంత సులభంగా బైబిల్ గ్రంథాలు నేడు మన చేతుల్లోనికి అందుబాటులో ఉన్నాయి. కానీ మనం ఎంతగా వీటిని చదువుతూ ఉన్నాం, ఎంతగా వీటిని ధ్యానిస్తూ ఉన్నాం? దేవుని బిడ్డలారా, గుర్తుంచుకోండి, కేవలం 66 పుస్తకాలున్న ఈ చిన్న గ్రంథం నేడు ఇంత సులభంగా మన చేతుల్లోనికి రావడానికి చరిత్రలో ఎంతోమంది భక్తులు హతసాక్షులయ్యారు. బ్రతికుండగానే రక్తాన్ని చిందించారు, ప్రాణాలను అర్పించారు. అంత సులభంగా ఈ దేవుని గ్రంథం మన చేతుల్లోనికి రాలేదు. ఎంతోమంది రక్తాలు చిందిస్తే ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లోనికి వచ్చింది. మనం ఎంతగా మరి దీన్ని చదువుతూ ఉన్నాం? మనకి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడటానికి టైం ఉంది, యూట్యూబ్లో షార్ట్స్ చూడటానికి టైం ఉంది, ఫేస్బుక్లో గంటల తరబడి చాటింగ్లు చేయడానికి టైం ఉంది, వాట్సాప్లో చాటింగ్ చేయడానికి టైం ఉంది, వ్యర్థమైన మెసేజ్లు పంపించడానికి టైం ఉంది, ఫ్రెండ్స్తో పార్టీలకు వెళ్ళడానికి, పబ్స్కి వెళ్ళటానికి, సరదాగా అలాగ బయటికి వెళ్ళి గంటల తిరిగి రావడానికి, టైం వేస్ట్ చేయడానికి టైం ఉంటుంది. కానీ ఈ దేవుని వాక్యాన్ని చదవటానికి మాత్రం మనకు టైం లేదు. మన జీవితాలను పాడు చేసే అన్నిటికీ సమయం ఇవ్వటానికి మనకు టైం ఉంటుంది. కానీ మన జీవితాన్ని బాగు చేసే ఈ దేవుని వాక్యానికి ఇవ్వటానికి మాత్రం మన దగ్గర టైం లేదు. ఎంత బాధాకరమైన విషయం, ఎంత సిగ్గుచేటు! ఈరోజు ఈయన మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, ఎంతకాలం అయింది మీరు మీ బైబిల్ గ్రంథాలను తెరిచి ఈ వాక్యాన్ని మీరు చదివి ఆత్మీయ జీవితంలోని
వెనకబాటుతనం అనేది, ఆత్మీయ జీవితంలో ఆరిపోయిన స్థితి అనేది, పడిపోయిన స్థితి అనేది దుమ్ము పట్టిన బైబిల్తోనే ప్రారంభమవుతూ ఉంటుంది. ఎంతకాలం అయింది మీరు మీ బైబిల్ తెరిచి? దేవుడు మీతో మాట్లాడాలనుకున్న మాటలను విని మీరు ఎన్ని రోజులైతుంది? ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? 10 సంవత్సరాల నుంచి నేను క్రైస్తవునండి, 20 సంవత్సరాల నుంచి నేను క్రైస్తవునండి అని చెప్పుకునే చాలా మందిలో కనీసం ఒక్కసారి కూడా బైబుల్ పూర్తిగా చదవలేని పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. మత ఉన్మాదులు, మత ఛాందసవాదులు సైతం ఈ బైబిల్ని చదివినట్లు క్రైస్తవులు ఈ బైబిల్ని చదవలేకపోవటం ఎంత బాధాకరమైన విషయం అండి, ఎంత దుఃఖకరమైన విషయం. 74 సంవత్సరాల వయసులో తన బిడలకే ఆస్తిగా ఈ దేవుని గ్రంథాన్ని ఇవ్వాలని ఆమె తన హస్తాలతో ఆ బైబిల్ని రాసింది. నా జీవితాన్ని మార్చిన ఈ దేవుని వాక్యం నా బిడల జీవితాన్ని మార్చాలి, నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించిన ఈ దేవుని వాక్యం నా బిడల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలి, నన్ను ప్రభావితం చేసిన ఈ దేవుని వాక్యం నా మనవల్ని, నా కుటుంబాన్ని, నాకు కలిగిన సమస్తాన్ని ప్రభావితం చేయాలని ఈ దేవుని వాక్యం కోసం తన జీవితాన్ని, సర్వస్వాన్ని అప్పగించిందండి. మనలో ఇటువంటి సమర్పణ సామర్థ్యం ఎంతమంది కలిగి ఉన్నారు? మనలో ఇటువంటి నడిపింపు ఎంతమందికి ఉంది? మనలో ఇటువంటి తెగింపు ఎంతమందికి ఉంది? మనం రాయాల్సిన పని లేదు, కానీ మనం ఎంతగా చదువుతూ ఉన్నాం, ఎంతగా దీనిని ధ్యానిస్తూ ఉన్నాం, ఎంతగా దీని పట్ల మక్కువ కలిగి ఉన్నాం. బైబిల్ గ్రంథంలో భక్తుడైన దావీదు ఉన్నాడు. 119వ కీర్తన 162వ వచనంలో, విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వానివలే నీ వాక్యమును బట్టి నేను సంతోషించుచున్నానని భక్తుడైన దావీదు అన్నాడు. దావీదు రాజైన తర్వాత విస్తారమైన వెండి, బంగారములు, వజ్రాలు, వైడూర్యాలు, నాణేలు తన చుట్టూ ఉన్నాయి. వాటన్నిటిని చూసి దావీదు ఏమన్నాడు తెలుసా? వేల కొలిది వెండి బంగారు నాణెముల కంటే యెహోవా నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు ఉత్తమమైనది అని చెప్పేసి భక్తుడైన దావీదు అన్నాడండి. దావీదు ఈ దేవుని వాక్యాన్ని ఎంతో ప్రేమించాడు. నీ ధర్మశాస్త్రం పట్ల నాకున్న మక్కువ చేత రాత్రివేళ నేను మేల్కొనుచున్నాను అని చెప్పేసి భక్తుడైన దావీదు అన్నాడు. ఎండిన భూమి నీటి కొరకు కనిపెట్టుకున్నట్లు యెహోవా నీ వాక్యము కొరకు నా ప్రాణం కనిపెట్టుకొనుచున్నదే అని భక్తుడైన దావీదు అన్నాడు. కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుకున్న దానికంటే అధికంగా నీ వాక్యము కొరకు నా ప్రాణము కనిపెట్టుకొనుచున్నదే, యెహోవా కొరకు నా ప్రాణము కనిపెట్టుకొనుచున్నదని భక్తుడైన దావీదు బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు సాక్ష్యం ఇచ్చాడండి. యెహోవా నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను అని దావీదు అన్నాడు. అమితంగా దావీదు తన జీవితంలో ఈ దేవుని వాక్యాన్ని ప్రేమించాడు. ఈ వాక్యానికి తన జీవితాన్ని పూర్తిగా సమర్పించుకున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఎంతగా ఈ దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాం? మీరు నిజంగా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే దానిని ధ్యానిస్తారు. అది లేకుండా మీ జీవితంలో మీ అడుగును ముందుకు వేయరు. దేవుని వాక్యముతో మీ జీవితాన్ని మీరు పెనవేసుకుంటారు. ఆ వాక్యాన్ని మీ హృదయంలో నింపుకుంటారు. ఆ దేవుని లేఖనాలు మీ హృదయాన్ని మండించేంత వరకు దానిని ధ్యానించడం ఆపరం. దావీదుకి వాక్యం పట్ల ఉన్న ఆసక్తి నేడు మనకున్నదా? దావీదుకి వాక్యం పట్ల ఉన్న తృష్ణ నేడు మనలో ఎంతమంది కలిగి ఉన్నారు? దివారాత్రము ఈ దేవుని గ్రంథాన్ని ధ్యానించేవాడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది. మనకున్న అత్యంత బలహీనమైన విషయం ఏంటంటే, లేఖనాలు మొత్తం మనకు తెలుసు, కానీ లేఖనాలను ఎలా అనుసరించాలో మనకు తెలియదు, లేఖనానుసారంగా ఎలా నడవాలో మనకు తెలియదు. అదే మన బలహీనత, మన ఫలహీనత. అది మనం తెలుసుకున్న రోజు మన జీవితంలో మనం ఎదుగుతూ ఉన్నతమైన వాటిని మన జీవితంలో మనం స్వతంత్రించుకుంటాం. మీరు ఖాళీగా ఉన్న ప్రతిసారి, మీకు సమయం దొరికిన ప్రతిసారి ఈ దేవుని వాక్యాన్ని తెరవండి. ప్రభు మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, మీ పట్ల ఆయన ఎన్ని గొప్ప ఉద్దేశాలు, ప్రణాళికలు కలిగి ఉన్నాడు, ఇవి తెరిచినప్పుడు అవి మీకు అర్థమవుతాయి. వాటిని స్పష్టంగా మీరు కళ్ళారా చూడగలుగుతారు.